సో ఇది జియో నంబర్ 97 రిలీజ్ చేస్తే మాకు డిప్లొమా తర్వాత చాలా అంటే ఎంసెట్ రాయాల్సింది వస్తుంది. దానికోసం కూడా ఇంటర్ చదవాలి, మళ్ళీ ఎంసెట్ రాయాలి. దానికోసం మాకు బీటెక్ సర్టిఫికేట్ మొత్తం 9 years పడుతుంది. నార్మల్ గా 6 years లో వచ్చేస్తుంది. కానీ మాకు ఇప్పుడు ఈ జియో నంబర్ 97 వల్ల మొత్తం 9 years పడుతుంది. మా చాలా ఇయర్స్ మొత్తం వేస్ట్ అవుతాయి. మా ఫ్యూచర్ కి ఇది చాలా ఏమంటారు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది రద్దు చేయాలి. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, కానీ ఈ జియో నంబర్ 97 వల్ల మేము మొత్తం స్కిల్ లేబర్స్ అయిపోయి ఉండిపోతాం. అసలు ఈ శక్తిని డిప్లొమా వాళ్ళని కలిపితే మా డిప్లొమా స్టూడెంట్స్ కి చాలా లాస్ వస్తుంది. ఇప్పుడు మేము డిప్లొమా చేసి మాకు సర్టిఫికేట్ వచ్చి వేస్ట్ అయిపోద్ది. మేము డిప్లొమా 3 years చేసి వేస్ట్ అయిపోద్ది. అసలు ఈ శక్తిని డిప్లొమా వాళ్ళతో ఎందుకు కలపాలనుకుంటున్నారో మాకు అసలు తెలియదు. ఈ జియో 97 మాకు తెలియకుండా జూలైలో పాస్ చేసారు. జియో 97 ని రద్దు చేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. ఇది ఇంప్లిమెంట్ అయితే డిప్లొమా స్టూడెంట్స్ కి చాలా లాస్ వస్తుంది. సో మాకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ కూడా రావు. ఇప్పుడు డిప్లొమా చేసి వేస్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి డిప్లొమా అంటే ఏంటిదో కూడా తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన శక్తి అనే స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఈ శక్తి అనే స్కీమ్ ని ఎంత వీలైతే అంత జల్దీ రద్దు చేస్తే డిప్లొమా స్టూడెంట్స్ లైఫ్ బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రతి మీడియా అందరూ చిన్న మీడియా పెద్ద మీడియా అనే కాకుండా అన్ని మీడియాలు సపోర్ట్ చేస్తే మా డిప్లొమా స్టూడెంట్స్ లైఫ్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ శక్తి స్కీమ్ వచ్చిందంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఉండదు, డిప్లొమా బీటెక్ వెళ్ళే అవకాశం ఉండదు. డిప్లొమాతోనే మాకు కెరీర్ అనేది ఎండ్ అయిపోద్ది. డిప్లొమాతో కెరీర్ ఎండ్ అయిపోతే మాకు చిన్న కంపెనీలలో చిన్న జాబ్స్ మాత్రం వస్తాయి. ఎట్లా అంటే ఒక చిన్న లేబర్ పని లెక్క చూస్తారు మమ్మల్ని. ఇంజనీర్స్ అయ్యే అవకాశం ఉండదు. దీనివల్ల మా ఇంజనీర్ గోల్ అనేది అక్కడితోనే ఆగిపోద్ది. దానివల్ల మాకు కెరీర్ అనేది ఉండదు, హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఛాన్స్ ఉండదు. అందరు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. తక్కువ జాబ్లు వస్తాయి, నెలకు 15,000 అలా చేసే జాబ్ వస్తుంది మాకు. సో గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ తీసేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తున్నారు కాబట్టి ఇది అన్ని మీడియాస్ కవర్ చేస్తే ఇది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇది తీసేస్తారనే హోప్ మాత్రం చాలా ఉంది మాకు. ఇది అంతా సపోర్ట్ మీడియా వల్ల అవుతుంది. మీడియా సపోర్ట్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం.
ఎంత వీలైతే అంత మీడియా మాకు సపోర్ట్ ఉంటే మేము ఏమైనా చేస్తాం. మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలి మాకు. గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయదని కోరుకుంటున్నాను. ఇలాంటి పనికిరాని స్కీమ్స్ తీసుకొస్తే విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది. అందుకే ఇలాంటి స్కీమ్స్ తీసుకురావద్దని అనుకుంటున్నాను. జియో నెంబర్ 97 అనేది రిలీజ్ చేశారు. దానివల్ల ఏంటంటే మేము పాలిటెక్నిక్ చదువుతున్నాం స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్. మాకు లేటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది. బీటెక్ ఫర్దర్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వడానికి మేము లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్ లో వెళ్తాం అనమాట. కానీ మాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ అనేది రూట్ చేయకుండా మాకు స్కిల్ లేబర్ చేసి మమ్మల్ని వేరే ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్లకుండా ఆపేయడానికి చేశారనమాట. మాకు ఇది అనేది అసలు చాలా లాస్ అవుతాయి. స్టూడెంట్స్ అందరికి చాలా లాస్ అయిపోతారు. ఎవరైతే చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి స్కిల్ లేబర్ చేసుకోండి. కానీ ఎవరైతే చదువుకోవాలి విల్లింగ్ లెస్ ఉంటున్నారో వాళ్ళు చదువుకొని ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మేము చాలా హోప్స్ తో డ్రీమ్స్ తో వచ్చాం కదా. మా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఇలాంటి డిప్లొమాకి ఎందుకు వచ్చామంటే మేము అఫోర్డ్ చేయలేము కాబట్టి మేము ఫ్రీ సీట్ సంపాదించుకుని ఎంతో కష్టపడి రాత్రి పగలు చదివి వచ్చాము. సో మాకు సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ వచ్చేలాగా చూడండి. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము డిప్లొమాలో కూడా మేము బీటెక్ సబ్జెక్ట్స్ అనేది చదువుకుంటాం. మేము స్కిల్ లేబర్స్ అవ్వడానికి కాదు. మేము నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ఇంకా స్కిల్ లేబర్స్ ఉంటుంది. మాకు ఐటీ వాళ్ళకి మాకు సంబంధం లేదండి. ప్లీజ్ అనేది ఇది అనేది కొంచెం గుర్తించి మమ్మల్ని అది రద్దు చేసేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఈ ప్రొటెక్షన్ ఎందుకు చేస్తున్నామంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ జియో నెంబర్ 97 అని ఒక జియో పాస్ చేసింది. ఆ జియో మా డిప్లొమా స్టూడెంట్స్ ఒక్కరికి అవసరం లేదు. అసలుకి ఆ జియో అఫీషియల్ గా పాస్ కాకపోయినా 60% పాస్ అయినట్టు లీక్స్ వచ్చినాయి. అది ఇట్లా 100% పాస్ అయితే మా ఫ్యూచర్స్ మాత్రం డిస్ట్రాయ్ అయితే మేము రోడ్ మీదకి వస్తాం. అసలుకి మా 3 lakh స్టూడెంట్స్ ఉన్నారు. నియర్లీ డిప్లొమాలో చదివే స్టూడెంట్స్ 3 lakh స్టూడెంట్స్ ఉన్నారు. తెలంగాణలో మాత్రమే 3 lakh స్టూడెంట్స్ ఉన్నారు. అంతమంది 3 lakh స్టూడెంట్స్ ఉంచుకొని కూడా అసలు గవర్నమెంట్ ఒక డిసిజన్ ఒక మాట చెప్పకుండా డైరెక్ట్ అట్లా 60% జియో ఎట్లా లాంచ్ చేస్తుంది. అసలుకి మాకు ఏం తెలియకుండా ఎట్లా లాంచ్ చేస్తుంది. అసలుకి మాకు ఆ జియో 97 వద్దు. మేము ఐటీఐ వాళ్ళతో కలవాలనుకోవట్లేదు. వీ వాంట్ అవర్ ఐడెంటిటీ, వీ వాంట్ అవర్ సపరేట్ ఐడెంటిటీ. నీట్ ఎగ్జామ్స్ జంతర్ మంతర్ లో చేస్తేనే అవుతుంది అంటే మేము దాని గురించి ఎన్నికైనా రెడీ. కానీ ఏం చేసినా ఈ గవర్నమెంట్ అయితే అసలు రెస్పాండ్ అవుతుంది. 4 days నుంచి ప్రతి కాలేజ్ ప్రతి డిస్ట్రిక్ట్ లో నాన్ స్టాప్ అవుతున్నాయి. ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్క రెస్పాండ్ లేదు. గవర్నమెంట్ నుంచి ఒక్క రెస్పాండ్ లేదు. ఇంకేం చేస్తే రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్ మాకు చెప్తే మేము అదే చేస్తాము. ఈ జియో నెంబర్ 97 అయితే ఎనీ ఛాన్స్ అయితే క్యాన్సిల్ చేసేయాలి. ఆ జియో నెంబర్ 97 అసలుకి బయటికి విడుదల కావద్దు. అది రద్దు కావాలి అట్ ఎనీ కాస్ట్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ శక్తిని అమలు చేయడం వల్ల మాకు ఎస్పిటెట్ ఉండదు, లాటరల్ ఎంట్రీ ఉండదు. ఎంసెట్ కి ఈ సెట్ కి ఈ డిప్లొమా చేయడం వల్ల మాకు ఐడెంటిటీ ఉండదు. డిప్లొమా చేసి అయిపోయిన వాళ్ళ పాస్ అవుట్ వాళ్ళకి కూడా ఐడెంటిటీ ఉండదు. సో మాకు లేబర్ లాగా ట్రీట్ చేయడానికి మేము డిప్లొమాకి రాలేదు. మాకు ఒక ఐడెంటిటీ కోసము ఇంకా మేము లాటరల్ ఎంట్రీ మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వచ్చినాం. ఒకవేళ ఇప్పుడు డిప్లొమా మమ్మల్ని శక్తిలో కలిపేసినా కూడా ఇంటర్ చేయాలి. మేము మళ్ళీ ఏమైనా జాబ్ కోసం కావాలన్నా ఇంటర్ చేయడం వల్ల మాకు 3 years వేస్ట్ అవుతుంది. ఆ 3 years వేస్ట్ అయితే ఇంకా ఫ్యూచర్ ఏముంటదండి. ఈ శక్తిని అమలు చేయొద్దు, మాతో ఆటలు ఆడద్దు. థ్యాంక్ యూ. లోని జీబీటీ మసప్ ట్యాంక్ లో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నిరసన ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ 97 అనే ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగంగా శక్తి అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్, ఉమెన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అది ప్రైవేట్ సంస్థల వారి చేతిలో ఉంది. ఈ స్కీమ్ అనేది ఉద్దేశం ఏంటిదంటే మా డిప్లొమా వాళ్ళని, పాలిటెక్నిక్, ఐటీఐ వాళ్ళని మరియు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళని ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకురావడం జరుగుతుంది. ఇది కనుక తీసుకొస్తే మొత్తం డిప్లొమా వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా పోతుంది. డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి భేదాలు అనేవి ఉంటాయి. మేము ఇంజనీర్స్, మేము డిజైనర్స్, మేము చెప్పింది ఆ ఐటీఐ వాళ్ళు టెక్నీషియన్లు వాళ్ళు చేసి చూపెట్టాలి. ఇప్పుడు ఒకటే తాటిపైకి శక్తి కిందకి మీ అందరం ఏకమయ్యేసరికి వాళ్ళకి మాకు తేడా ఉండదు. ఇప్పటి వరకు రన్ అవుతున్న ఎస్బిటెట్ తాను స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా నడవాలి. ఒకవేళ ఎస్బిటెట్ అనేది లేకపోతే మాకు డిప్లొమా నుంచి బీటెక్ వెళ్ళడానికి సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ఉంటుంది. దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అట్లా బీటెక్ లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంటర్ వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ సంస్థల చేతిలో పోయేసరికి
మాకు ఫీ రీయింబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్లు అనేటివంటివి ఉండవు. అడ్డగోలుగా ప్రైవేట్ వాళ్ళు ఫీజులు అనేవి పెంచడం జరుగుతాయి. దీని వల్ల డిప్లొమా వాళ్ళకి చాలా నష్టాలు జరుగుతాయి. ఈ జీవోని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ జీవోని వెనుక తీసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ కానీ, వరంగల్ కానీ, మహబూబ్నగర్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తీసుకున్న అది కుబ్దుల్లాపూర్ కానీ, సికింద్రాబాద్ కానీ, రామంతపూర్ కానీ ఈ రోజు మసబ్ ట్యాంక్ లా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్నాయి. నిన్న ఏఐటిఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్స్ బంద్ పెట్టడం జరిగింది. ఇట్లనే ఈ లొల్లి ఇట్లనే కంటిన్యూ అవుతుంది, ఇట్లనే కొనసాగుతుంది. ఈ ద్వారా నేను మీడియాకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని మీడియా వాళ్ళు ఈ యొక్క దాన్ని ప్రజల లోపలికి తీసుకువెళ్లాల్సిందిగా మనవి. ప్రతిపక్షాలకు కూడా నేను కోరేది ఒకటే, ప్రతిపక్షాలు ఈ సమస్యను తీసుకొని బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ దయచేసి ప్రభుత్వాన్ని పైకి ప్రశ్నించండి. ప్రభుత్వం వెంటనే ఈ జీవోని వెనక తీసుకునేటట్టు చేయండి. మాకు ఈ వారం రోజులు జరుగుతున్నా కూడా బయట ప్రజలకు ఎటువంటి ఈ విషయమే తెలియదు. ఈ జీవో నెంబర్, ఈ జీవో శక్తి అంటే కూడా తెలియదు. దయచేసి మీడియా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. పెద్ద పెద్ద ఛానల్స్ అయినా, చిన్న చిన్న ఛానల్స్ అయినా, యూట్యూబర్స్ అయినా దీని ఒకసారి ప్రశ్నించండి, గవర్నమెంట్ అడగండి. మనం అడిగితే సాధించలేదు అంటే ఏది లేదు. మనం చూసుకుంటే జార్ఖండ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు పోరాడడం వల్ల 3 గవర్నమెంట్ ఎగ్జామ్స్ ని రద్దు చేయడం జరిగింది. అక్కడ గవర్నమెంట్, అక్కడ కూడా కూటమి గవర్నమెంట్ ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర కూడా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని నేను ఇక్కడ నుంచి కోరేది ఇదే, వెంటనే ఈ జీవోని రద్దు చేయవలసిందే కోరుతున్నా. థ్యాంక్ యూ. బీటెక్ లో ఈసెట్ రాసి లాటరల్ ఎంట్రీకి వెళ్లాల్సిన మేము ఈ స్కీమ్ రావడం వల్ల దాన్ని లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తే మా ఫ్యూచర్ ఏమైపోవాలి అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం, మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? అంటే మేము డిప్లొమా చేసిన లెక్కలకు లేదు కావచ్చు అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? ఇప్పుడు రేపు తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఇండియా డెవలప్మెంట్ అవ్వాలన్నా ఇంజనీర్ కావాలి. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా మేము అవసరం లేదా అని రాసియండి. మేము కూడా ఇలాంటి ధర్నాలు చెయ్యం, మేము ఒప్పుకుంటాం. అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు, గవర్నమెంట్ కి మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు అంటే మేము ఇప్పుడు చూపిస్తాం. స్టూడెంట్ పవర్ ఏందో చూపిస్తాం. భయపడేటోళ్ళమైతే ఇట్లా మాట్లాడేటోళ్ళమే కాదు. అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదు, గవర్నమెంట్ దానికి వచ్చిన నిర్ణయం అది తీసుకుంటది, మాకు సంబంధం లేదు. ఏమైతుంది స్టూడెంట్స్ తో ఈ జియో 97 అనేది పాస్ అవ్వడం వల్ల మేము 3 years డిప్లొమా చేసినామా, డిప్లొమా చేసిన వాళ్ళము ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని అంటే మాకు ఆప్షన్ లేదు. చేస్తే జాబ్ చేసుకోవాలి, లేకపోతే లేబర్ పని చేసుకోవాలి. అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మెర్జ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే మేము హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోలేము. హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోకపోవడం వల్ల అసలు మేము ఇక్కడికి వచ్చి 90% ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఇక్కడే ఉన్నాయి. మాకు స్కిల్స్ మొత్తం ఇక్కడే నేర్చుకొని లేబర్ పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంత కర్మ మాకేం పట్టిందని మేము ఇలా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాం. మాకు అంత అవసరం ఏం పట్టింది అంటే మేము ఇక్కడ 90% మొత్తం స్కిల్ బేస్డ్ స్కిల్స్ నేర్చుకొని ఇదంతా చేసి గవర్నమెంట్ కి గొడ్డు చాకరీ చేయాలా మేము అని అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం మీతో అంటే మాతో డిప్లొమా చేసే వాళ్ళకి 18 years లేదు, ఓటు హక్కు లేదనేసి మమ్మల్ని స్టూడెంట్స్ అంటే మేము ధర్నాలు చేస్తాం, మాకు అయిన వరకు చేస్తాం. మాకు కాలేదా మేమెందుకు చూపిస్తాం? ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరం యునైట్ అయితే ఎట్లుంటదో ఇలా గవర్నమెంట్ కి మేము చూపిస్తాం. 10,000 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. పాలిటెక్నిక్ తీసుకునేది ఎందుకు? మాకు ప్రతి ఒక్క స్కిల్ రావాలనేది మేము పాలిటెక్నిక్ తీసుకున్నాం. పాలిటెక్నిక్ తీసుకొని ఫర్దర్ గా మా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని తీసుకుంటే మేము అసలు ఈ ఎస్బిటెడ్ పాలిటెక్నికల్ విద్య అనేది టెక్నికల్ ఉన్నప్పుడు మమ్మల్ని దాంట్లో ఎందుకు మేము చేయాలి? అంత అవసరమే ఉంది. మాకు ఒక ఆరా ఉంది, మాకు ఒక లెగసీ ఉంది, మేము అట్లానే కంటిన్యూ అవుతాం. డిప్లొమా స్టూడెంట్స్ ని డిప్లొమా అనేది టెక్నికల్ బేస్డ్ ఎడ్యుకేషన్, దాన్ని ఎలాంటి
దాన్ని టెక్నికల్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు ఉంచండి చాలు. ఐటీఐ చేసిన వాళ్ళకి ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉందో లేదో మాకు తెలియదు. యాజ్ ఏ డిప్లొమా స్టూడెంట్స్ గా మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసిన తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉంటది. హైయర్ ఎడ్యుకేషన్ ని మేము పొందగలుగుతాం. డిప్లొమా బేస్ లో చాలా జాబ్స్ ఉంటాయి. మేము జాబ్ చేయకుండా ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం? దానికంటే బెటర్ పోస్ట్ కావాలి కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కోసమే కదా మేము ఇదంతా ఫైట్ చేస్తుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా విద్యాశాఖ మంత్రి ఈ జీవోని తీసుకొచ్చారని చెప్పొచ్చా? మేమంతా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము ముఖ్యమంత్రికి ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి అవగాహన లేదంటారా విద్యాశాఖ మీద? ఫైనల్ గా ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్? ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఈ జియో నంబర్ 97 ని విత్ డ్రా చేసుకోవాలి. లేకపోతే స్టూడెంట్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే భయపడుతున్నారా ప్రభుత్వం? We have to right to question the government. సో మేము ఏందో చూపిస్తాం. మేము వాయిస్ రేజ్ చేసేది అందుకే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్స్ ఫ్యూచర్ కాదా? ఫ్యూచర్ మ్యాటర్ కాదా? మేము ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని అంటే ఇప్పుడు వచ్చిన ఈ సిస్టమ్ ప్రకారం ఏంటి అని అంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేయాలి, దాని తర్వాత ఇంటర్ చేయాలి, దాని తర్వాత ఎంసెట్ రాసి 4 ఇయర్స్ జీవితాంతం చదువుకుంటా కూర్చుంటాం. మళ్ళీ లాస్ట్ కి ఏదో ఒక రోజు జాబ్ వస్తే అప్పుడు రిటైర్మెంట్ అంటారు. అంటే మా ఫ్యూచర్ కాదా? మా ఫ్యూచర్స్ మ్యాటర్ కాదా గవర్నమెంట్ కి అని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. We want justice! We want justice! We want justice! Shakti down down! Shakti down down! Shakti down down! We want justice! మీరంతా ఆదిపరాశక్తులే. మీకు
Justice! We want 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 justice! కావాలి కావాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి